బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం కదా అండి, మనం ఎంతో మంది మనలో చాలా మంది శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకుంటారు. అందులో చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రత్యేకమైన శివాలయాల గురించి. అందులో భాగంగానే నేను ఈరోజు వచ్చేసాను జియాగూడ పురాణాపూల్లో ఉన్న శివాలా ఘాట్కి. అతి పురాతనమైన ప్రాచీనమైన కట్టడం అండి. ఈ గుడికి 350 ఏళ్ల చరిత్ర కలదు అండి. ఎస్, మనకి వారణాసిలో శివాలా ఘాట్ ఏ విధంగా మనకి ప్రత్యేకమైందో, చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తామో, పురాణాపూల్లో ఉన్న శివాలా ఘాట్కు కూడా అంతే ప్రత్యేకమైన పర్వదినాల్లో పూజలు కానీ భక్తులు కూడా చాలా విశ్వసిస్తూ ఉంటారండి ఈ శివాలా ఘాట్ని. కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేస్తారు, ఇక్కడ శివుడు ఏ రూపంలో మనందరికీ కూడా దర్శనమిస్తారు, ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలంటే మీరంతా కూడా ఒక్కసారి నాతో పాటు గుడిలోకి వచ్చేసేయండి. వెళ్దామా? సాంబ సదా శివ శంభో శంకర శివలీలలు అతి మధురం, హర హర అంటూ వింటే చాలు ముక్తికి అది సోపానం. సాంబ సదా శివ శంభో శంకర శివలీలలు అతి మధురం, హర హర అంటూ వింటే చాలు ముక్తికి అది సోపానం. హర ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ. కైలాస పర్వతము ఇల్లై వెలిగే శివుడు, కోరి భక్తులను బ్రోవలోకమున అంతా కొలువైన పురాణాపూల్ శివాలా ఘాట్లో గర్భగుడిలో శివుని దగ్గర ఉన్నామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. సో ఇక్కడ ఒక పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, వాటితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మాట్లాడండి. శివాలా ఘాట్ చాలా ప్రత్యేకంగా చాలా అంటే చాలా అద్భుతం. గంగలను వెలిసిండు ఆయన, గంగలను వెలిసిండు. ఏంటి తెలిసిందా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గంగమ్మ తల్లి వస్తది, ఆయన పాదాలు కడిగి వెళ్ళిపోతది. స్వామి వారు ఏం మునిగిపోరా? మునగడు ప్రతిసారి చాలా మీకు ఏం కావాలంటే ఆయన అది ఇస్తాడు. ఇక్కడికి వచ్చి నేను మాది గొల్లకిరికి, మా అమ్మోళ్ళది పురాణాపూల్ గొల్లకిరికి. నేను చిన్నప్పటి నుంచి ఈయన దగ్గరకు వస్తా. స్వామి ఆయన అద్భుతమైన లీలాలు చూపిస్తాడు, చాలా లీలాలు చూపిస్తాడు. ఇంకొకటి ఏం తెలిసిందా, మళ్ళీ ఇక్కడికే నేను షిఫ్ట్ అయిపోయాను, అత్తాపూర్కి షిఫ్ట్ అయిపోయాను. అక్కడి నుంచి రోజు వస్తాను. ఈయన దర్శనం అయ్యే వరకు మనిషికి ఒకలాగా అయిపోతుంటది. ఈయన దర్శనం అయినాక అప్పుడు ప్రశాంతం ఉంటది. ఆయన లేనిదే మనకు ఇట్లా ఉంటదా చెప్పండి? అవును, నాకు ఇంత వేష అయింది. మళ్ళీ ఆయన దర్శనం అయ్యే వరకు నుంచి ఇక్కడ దాకా కూడా ముట్టండి. రోజు దర్శనం అయ్యే వరకు సాయంత్రం అయినా ఉండిపోతాడు, కూర్చొని ఉండిపోతా. శివలాగట్ట అంటే ఇప్పుడు కొండంత దేవుడు ఆయన. ఇంకొకటి ఏం తెలిసిందా, ఆయనకు నిద్ర ఆహారం ఉండదు. 24 గంటల్లో ఆయనది పూజ నడుస్తూనే ఉంటది, అభిషేకాలు, అర్చనలు. ఒక్కసారి ఆయన మన గురించి లోకాన్ని అంతా కాపాడుతుండు, నా కుటుంబాన్ని కాపాడుతాడు కదా, నా వాళ్ళని అందరినీ కాపాడుతాడనే నేను కష్టపడి వస్తాను. కానీ అట్లనే కాపాడుతుండు, నాకు ఇంత హామీ కలగనియాడు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంటది. నేను ఎక్కడ ఉన్నా గానీ ఈయన దగ్గరికి ఫస్ట్ వస్తా. అవుట్ ఆఫ్ సిటీ పోతే మళ్ళీ రాను, వచ్చాక వచ్చినాక దర్శనం వేసుకుంటా. శివరాత్రి అప్పుడు కార్తీక మాసాల్లో ఇంకా అలా కూడా వస్తూ ఉంటారు. అట్లనే వస్తుంటాయి కూడా ఏమైనా ప్రత్యేక పూజలు? చాలా ప్రత్యేకంగా పూజలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు మీరు శివునితో జర్నీ అమ్మా? నాకు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటాను. అసలు మధ్యలో ఎన్ని రోజులు మిస్ అయి ఉంటాయి? దాదాపు ఎన్ని రోజులు ఇక పాపాలు వాళ్ళందరూ ఉన్నప్పుడు కొంచెం మిస్ అవుతారు, కానీ ప్రతిరోజు నిత్యం కూడా దర్శనం ఉంటుంది. అంటే నా పక్కనే ఉండి నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. చూసారు కదా అండి, చాలా అంటే చాలా అద్భుతము ఆయన శివలింగము. ఇంకొకటి ఏం తెలిసిందా, వాళ్ళ కుటుంబాన్ని వదులుకున్నాడు శివయ్య. ఒకసారి పార్వతీదేవి ఏమంటది, స్వామి నన్ను చేసుకొని
నాకేం సుఖ పెట్టినావు అని ఏడ్చుకుంటే అడుగుతాను. అడుగుతుంటే స్వామి ఏమంటాడు తెలుసా, దేవి నువ్వు కూర్చో పక్క కానీ కూర్చొని పెట్టుకుంటాడు. కూర్చొని పెట్టుకొని ఇంకొకటి ఏమంటాడు తెలుసా, దేవి నీ సంతోషం చూస్తా, నీ నీళ్ళలో పడిపోతాను నేను. లోకాన్ని అంతా ఎవరు చూస్తారు, లోకం మంచిగా ఉంటేనే మన పూజలు జరుగుతాయి అని శివయ్య అంటాడు. అప్పుడు ఆమె సంతోషించి నమస్కారం చేసి అప్పుడు అంటది ఏమని, సరే దేవా మనకు పూజలు ముఖ్యము, నా తప్పయిందని క్షమాపణ కోరి వెళ్తాడు. థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. తనను భర్తగా కోరి పార్వతీ తపస్సు చేయగా శివుడు అర్ధభాగమున అంబదేహమును నిలిపెను గౌరీ విభుడు. సృష్టి తత్వమును సృష్టి రూపమును తెలియజేయగా శివుడు లాస్య తాండవము మేళవింపుతో. చూసారు కదా అండి, ప్రస్తుతం నేను పురాణాపుల్ శివాలా ఘాట్ గర్భాలయానికి చాలా దగ్గరలో ఉన్నాను. జస్ట్ గుడి మనకి కుడి వైపు ఉంది, నా ఎడం వైపున మనకి మూసీ నది అండి. ఈ బ్రిడ్జ్ మీదే మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. బ్రిడ్జ్ మీద నుంచి ఎంటర్ అవ్వగానే దిగువన మనకి శివాలా ఘాట్ ఉంటుంది. ఈ మూసీ నది వాటర్ అంతా కూడా మనకి ఈ ఆలయం లోపలికి చుట్టూతా ఎంత హెవీ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ అంతా కూడా నిండిపోయి గర్భగుడిలో శివుని పాదాల దగ్గర వరకు గంగమ్మ మనకి చెంత చేరుతుంది అంటారు. వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ అవుతూనే ఉంటుంది అంట. బట్ శివుడి దర్శనం మాత్రం అందరికీ కలుగుతూనే ఉంటుంది అని తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారండి. 350 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శివాలా ఘాట్ లో ఇంకా ప్రదేశాలు ఉన్నాయండి. ఒక్కొక్కటి కూడా చూసేద్దాం వచ్చేయండి. కదండి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ కి కాస్త ముందుగా అంటే గర్భగుడికి ఎడం వైపున మనకి మొదటగా ఈ నవగ్రహాల గుడి ఉంటుందండి. లోపలికి ఎంటర్ అవుదాము. ఈ నవగ్రహాలు కూడా మనకి స్థాపించి 350 సంవత్సరాలు అవుతుందండి. అభిషేకాలు, అర్చనలు ఇలా కూడా మనకి శనివారాలు బాగా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారా, ఒకసారి దర్శించుకుందాం వచ్చి. కదా అండి, ఇది కూడా పాత కట్టడం. మనకి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన నవగ్రహాల ఆరాధన ప్రతి ఒక్కరు కూడా శనివారం పూట ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. నువ్వుల నూనె అలాగే తైలాభిషేకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రత్యేక దినాల్లో కూడా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారండి. సో శనివారం అయితే ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ నవగ్రహ ఆరాధన, నవగ్రహాల పూజల తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్వామివారిని దర్శించుకోవడానికి అటు వెళ్తారు. బట్ మనం ఒకసారి ఏం చేద్దామంటే దీనికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఆపోజిట్ లో చాలా ఇయర్స్ గా ఒక రావి చెట్టు ఉందండి. ఆ చెట్టు కూడా చాలా ఏళ్ల క్రిందట అంటే ఒకసారి చూద్దామా, దర్శించుకుందాం వచ్చి. కదండి మర్రి చెట్టు చాలా పురాతనమైన చెట్టు. శివాలా ఘాట్ ఎప్పుడైతే వెలిసిందో అప్పటి నుంచి కూడా ఈ మర్రి చెట్టు ఇక్కడే ఉందంట అండి. కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగి ఈ మర్రి చెట్టుకు భక్తులంతా కూడా ప్రత్యేకమైన రోజుల్లో సోమవారాలు, శనివారాలు అలా వీలున్నప్పుడల్లా కూడా వచ్చి, ఎస్పెషల్లీ చూసుకుంటే కనుక ఈ కార్తీక మాసంలో అలాగే శివరాత్రి సమయంలో శివుని ప్రత్యేక దినాలలో ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన ముగ్గులు వేస్తూ దీపారాధన నువ్వులతో, అలాగే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉసిరికాయలతో, అలాగే చూసుకుంటే 365 ఒత్తులతో ముగ్గులు రకరకాలుగా వేస్తూ మన ఈ మర్రి చెట్టు ముందు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. 3 ప్రదక్షిణలు చేసి మన మనసులో ఏదైనా అనుకుంటే కనుక తప్పకుండా అది ఫలిస్తుంది అని భక్తుల విశ్వాసం అండి. ఒక్కసారి మరి ఈ మర్రి చెట్టు యొక్క పూర్తి వివరాలు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారండి, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సో మరి మర్రి చెట్టు గురించి కూడా పూర్తి వివరాలు, ఎందుకంటే నేను చెప్పడం కంటే ఇక్కడ నివసిస్తున్న భక్తులు చెప్తే దీని గురించి ఇంకెక్కువగా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కదా అండి. అందుకే గుడిలో ఒక వ్యక్తి ఉన్నారండి, ఏంటి వారి మాటల్లో విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నా పేరు సాయినాథ్ గౌడ్. సాయినాథ్ గౌడ్ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారము. ఇక్కడ రెగ్యులర్ శివయ్య టెంపుల్ కు వస్తుంటాము రెగ్యులర్ గా. ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఇది అతి పురాతనమైన చెట్టు. బట్ ఈ మధ్య కాలం కార్తీక మాసంలో సర్వశ్రేష్టమైన చెట్టు ఇది. ఎందుకంటే కేదారేశ్వర నోము చేసుకుంటారు. ఇప్పుడు మేము చేసుకున్నాము కేదారేశ్వర స్వామి వారి చెట్టు. దీంట్లో ఇవి రాఖీలుగా కట్టుకుని చేసుకుంటాము. రెండోది వచ్చి మర్రి ఊడలు ఉన్నాయి కదా, లక్ష్మికి ప్రతీకగా ఈ మర్రి ఊడలు. ఊడల్ని ఏం చేస్తారు లోపల నోముల, కేదారేశ్వర నోముల మనం పెట్టుకుని పూజ చేస్తాము. ఈ వచ్చి ఆకులు ఉన్నాయి కదా మేడం, ఆ దవిటిని ఒక ఇస్తరాకు రూపంలో చేసి దాంట్లో ఈ దాంట్లో నోము రూపంలో పెడతాము. బుర్రెలు అన్ని ఎక్కిస్తాం అనమాట. దీంట్లో ప్రత్యేకించి దేవుళ్ళు నరసింహస్వామి, గౌరీనాథ్, కేదార్నాథ్ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఈ సంవత్సరంలో చాలా విశిష్టం ఏంటంటే కేదారేశ్వర నోము అంటారు. ఈ శివకేశవులకు సంబంధించినది. ఇక్కడ శివునికి సంబంధించింది, ఇక్కడ శ్రీమన్నారాయణకు సంబంధించింది. ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్. ఇది ఎంతో తక్కువ మంది పూజ చేస్తున్నారు.
ఈ అనతి కాలంలో ఇప్పుడు దీన్ని చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఈ పూజలు. ఓకే, సో మీరు ఏ రోజు వస్తారు సార్ జనరల్ గా రోజు వస్తారు, అట్లా అని ఏముండదు, రెగ్యులర్ గా వస్తూనే ఉంటాం స్వామి సన్నిధికానికి. ఇది చాలా అతి ప్రాచీనమైన గుడి ఇది. ఇక్కడ వరదలు వచ్చినా చేసినా నిండిపోతే అదంతా అదే క్యూర్ అయిపోతుంటది. దీంట్లో ప్రత్యేకించి శివుని కూడా ఏముందంటే బ్రహ్మసూత్రం ఉంది, స్వామివారి బ్రహ్మసూత్రం ఉంది. దీనికి వచ్చేసి ప్రత్యేకించి అర్ధరాత్రి ఒక ఆరతి అవుతుంది. ఆరతి టైంలో మనం అందరం ఉండాలి. ఇదే మన మనసులో కోరుకున్నాన్ని 100% అయితే. అందులో నేను కూడా ఒక భక్తుని. ఇది అరుదు, చాలా తక్కువ గుళ్ళాలు ఉంటది. 100 గుళ్ళు శివ గుడికి అభిషేకం చేసే బదులు ఒక బ్రహ్మసూత్రం ఉన్న గుడికి అభిషేకం చేస్తే చాలా బ్రహ్మాండమైన విశిష్టమైన కోరికలు తీరుతాయి. ఇప్పుడు రెగ్యులర్ గా మనం పొద్దున చేసే పూజా విధానాలు వేరే ఉంటది. శివయ్యకి సంబంధించిన ప్రదోష కాలం చేసే దానికి 100 రెట్ల ప్రతిఫలం ఉంటది. ఇంకా ప్రత్యేకించేది ఎందుకు గుర్తుందా, స్వామివారి సన్నిధానం ఇట్లా ముంగడు ఉంది, వెనక మసాన్ ఘాట్ ఉంది, బొందల ఘాట్ ఉంది. చాలా మోస్ట్ అదే, ఎందుకంటే కాశీని తలపించే విధంగా ఉంది. అప్పట్లో అక్కడ చిదాభస్మం చేస్తుండే అప్పట్లో, ఇప్పుడు కొద్దిగా కనుమరుగైపోయింది. అప్పటి బ్రహ్మముహూర్తంలో స్వామివారికి అభిషేకం చేస్తుండే. సేమ్ యాజ్ ఇట్ ఇస్ కాశీ తర చేస్తుంటారు అనమాట. కాశీ విశ్వేశ్వరుడు ఎట్లుందో అతి ప్రాచీనమైన గుడి ఇది కూడా. అందరూ విజిట్ చేయవచ్చు, అందరు చేయొచ్చు మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్? మేబీ మా డాడీ, మా తండ్రి గారి నుంచి వస్తున్నాడు, చిన్నప్పటి నుంచి. మీ ఫాదర్ కూడా వచ్చేవారు. ఇప్పుడు మీ టోటల్ ఫ్యామిలీ మొత్తం వస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. కదండి, బ్రిడ్జ్ మీద నుంచి కాస్త ముందుకు రాగానే స్టెప్స్ దిగగానే మనకి ఈ కుడి వైపున, మన దిగే కుడి వైపున మనకి 7 పడగల శివుడు మనకి దర్శనం ఇస్తాడు. చాలా ఆకర్షణీయంగా ఉన్నారండి స్వామివారు. ఎదురుగుండానే మనకి నంది కూడా మనకి శివుణ్ణి చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ రూపం అంతా కూడా మనకి చాలా ఆకర్షణీయంగా, చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందండి. శివాలా ఘాట్ కి రోజు కూడా ఎంతో మంది భక్తులు శివుని దర్శనం కోసం వస్తూ ఉంటారు కదండి. అందులో రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి ఇక్కడ ఉన్నారు కొందరు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు దర్శన్ కుమార్ మేడం, పంతుల్ దర్శన్ కుమార్. పంతుల్ దర్శన్ కుమార్. మీ పేరు? సుదేష్ గారు. నమస్కారం అండి. మరి శివాలా ఘాట్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మొదటగా ఇక్కడే ఉంటారా? జియాగూడ. చిన్నప్పటి నుంచి వస్తాం. ఇక్కడ ప్రతి శ్రావణ మాసం పెద్ద ఎత్తున, శ్రావణ మాసం లాస్ట్ సోమవారం నాడు ఇక్కడ పెద్ద ఎత్తున అన్నకూట ప్రసాదం దొరుకుతాయి. దాదాపు 8 నుంచి 10,000 మంది భోజనం చేస్తారు. పొద్దున్న నుంచి స్టార్ట్ అవుతాయి. శివుడికి కూడా మనకి ఇక్కడ అవుతుంది. దాదాపు శ్రావణ మాసంలో 10,000 మంది దాకా భోజనం చేస్తే శ్రావణ సోమ లాస్ట్ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటది. ఈ మధ్యనే ఇక్కడ వారం వచ్చి కొద్దిగా ఈ మొత్తం కొట్టుకుపోయింది. ఇక్కడ శివలగట్టు కొద్దిగా డ్యామేజ్ అయింది. దాదాపు ఇక్కడ దాదాపు 15 ఫీట్ల వరకు నీళ్ళు వచ్చినాయి. గుడికి అయితే ఇంకా వరకు ఇన్ని రోజుల నుంచి మా చిన్నప్పటి నుంచి అయితే 30 ఫీట్లు చూస్తున్నాము. చిన్నప్పటి నుంచి కూడా గుడి మొత్తంకి వచ్చింది, కానీ గుడికి ఇంతవరకు చెక్కు చెదు ఎట్లుంది అక్కడ కటకాలు ఇక్కడ చాలా పవిత్రం ఉంది. ప్రతి సోమవారం ఇక్కడ దాదాపు 2,000 జనాలు వస్తారు. సోమవారం రాత్రి 12 గంటలకు ఆరతి అవుతారు. లాస్ట్ హారతి 2 గంటలకు కూడా ఏదో జరుగుతుంది. అది అభిషేకం. 2 గంటలకి సండే నైట్ లా మార్నింగ్ సుమారు ఉంటుంది కదా, అది 4 o'clock అవుతుంది. 4 o'clock స్టార్ట్ అయ్యి 4 o'clock వరకు అది అభిషేకం. ఎక్కడ హైదరాబాద్ లో అసలు ఆ టైంలో జరగదు, ఇక్కడే జరుగుతుంది. నిజమా? ఓకే. నేను విన్నది ఏంటి అంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ గారు వచ్చారు అని అన్నారు. విన్నాం మేడం, ఇది విన్నారు అంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ శివాజీ యుద్ధం చేసేటప్పుడు ఇక రన్నింగ్ లో ఇక్కడ వచ్చి దర్శనం చేసి వెళ్ళారని గుర్తుంది అంతే. మీ పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇంకొకటి మేడం, చాలా ఇది పవిత్రం ఉంది ఇక్కడ ఈ గుడికి. ముస్కుందా నది అని చెప్తున్నారు. ముస్కుందా నది అంటారట. ఈ అస్థికలు కలుపుతారు కదా ఇక్కడ, ఇక్కడ రాళ్ళైతే ఈడొక్కడి సంఘం ఒకటి ఈ ముచ్చుకుంద నదిలో మొత్తం పేరు గాంచిన మహాత్మా గాంధీ యొక్క అస్థికలు కూడా ఇక్కడే తెచ్చి కలిపారు. మహాత్మా గాంధీ అది ఎందుకంటే బాపు ఘాట్ లో ఉంది. అది ఇక్కడనే మన ఇది ముచ్చుకుంద నది, అది కూడా అది లంగరోజులో ఉంది. అక్కడ నుంచి పారుతా ఉంటది ఈ నది. ఛత్రపతి శివాజీ గారు వచ్చినట్టు మీ పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే ఇప్పటికీ వస్తుంటారు ఇక్కడికి అస్థికలు కలపడానికి చాలా మంది. ఒక నమ్మకం ఉంది, ఇక్కడ అస్థికలు వేస్తే రాళ్ళు అవుతాయని. అది 100% పక్కా మేడం. ఎట్లా అంటే మేము చూసినాం, అది సగం అస్థిక సగం రాయి, అట్లా మేము చూసినాం. అది ఇక్కడ లైవ్ లో చూసారండి, మేము చూసినాం. అది ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల ముందు చూసినాము. అప్పుడు చాలా ఇది
పారుతుండే, ఇంకా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుండే. ఎందుకంటే ఇది మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఇది చాలా ఇదైంది, దీనికి ఈ హైట్ పోయింది మనం. ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ మళ్ళీ అప్పుడు ఇదంతా కవర్ అవడానికి? మళ్ళీ యథావిధిగా పూజ చేయడం స్టార్ట్ చేస్తారు, గుడిని ఓపెన్ చేస్తారు కదా, నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్కారం. సో మీరు ఈ మెజర్మెంట్స్ గమనిస్తున్నారా అండి? 11 నుంచి మనకి 30 దాకా ఉంది. శివాలా ఘాట్ పురాణా పూల్ లో మనకి ఈ టెంపుల్ లో ఏదైతే నేను ఇక్కడ నిల్చున్నానో మనకి ఈ మూసీ నది బ్రిడ్జ్ కనిపిస్తుందండి. ఇదంతా కూడా మూసీ నది బ్రిడ్జ్ చాలా హైట్ ఉంటుంది. ఎప్పుడైతే వరద నీరు ప్రవాహం జరుగుతుందో మనకి ఆ ప్రవాహంలో కొన్ని సంవత్సరాలు అంటే 2 years బ్యాక్ అలా వచ్చినప్పుడు మనకి 17, 18, 20 feet దాకా వాటర్ వచ్చాయండి. అంటే టెంపుల్ లో మనకి శివుడు గర్భగుడి కూడా తడిసిపోయిందండి, వరదతో నిండిపోయింది. బట్ కొన్నేళ్ల సంవత్సరాల క్రితం ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్ అలా చూసుకుంటే కనుక 30 feet దాకా కూడా వాటర్ వచ్చిందంట అండి. అయినా కూడా మళ్ళీ ఎప్పటికీ శివుడు మనకి గర్భగుడిలో కూడా నీళ్లు వస్తాయంట అండి. ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా ఉంటుంది. ఆ టైంలో కూడా శివుడు మనకి అసలు ఎలాంటి చెక్కు చెదరకుండా అలాగే మనకి ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారట. వాటర్ ఫ్లోటింగ్ మాత్రం ఇదంతా కూడా ఉండిపోతుంది. ఆ కొన్ని రోజులు మాత్రం దేవుణ్ణి క్లోజ్ చేసేసి వరద నీరు ఏదైతే ఉంటుందో అది పోయాక మొత్తం శుభ్రం చేశాక అప్పుడు ఆలయాన్ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి పూజలు అలాగే అభిషేకాలు అర్చనలు చాలా బాగా చేస్తూ ఉంటారంట. బట్ దీన్ని భక్తులు ఏ విధంగా చూస్తారు అంటే గంగమ్మ తల్లే శివుడి ఒడికి చేరిన విధంగా భక్తులంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు. అసలు ఈ ఆలయ నిర్వహణ అంతా ఎవరు చూసుకుంటున్నారు అనుకుంటే గనక మనం తెలుసుకుంటే గనక భక్తవార్ సింగ్ అండి. ఈ ఆలయాన్ని నిర్మించింది భక్తవార్ సింగ్. వీళ్ళు 5 అన్నతమ్ములు కూడా ఈ నిర్వహణ అంతా కూడా చూసుకుంటున్నారు. అంటే రోజు ఏదైతే పూజ ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే హారతి, ఈ పూజలు కానీ నిర్వహణ అంతా కూడా భక్తవార్ సింగే. వీళ్ళు 5 brothers. బట్ వీరికి ఈ టెంపుల్ నిర్మించాలని ఎలా అనిపించిందని ఎగ్జాక్ట్ విషయానికి వస్తే గనక వాళ్ళ ముత్తాతకి ఒక రోజు వాళ్ళ ముత్తాత ఇక్కడ సేవలు చేసేవారటండి, బావులు తవ్వించేవాళ్ళంట. ఈ పురాణా పూల్లోనే భక్తవార్ సింగ్ వాళ్ళ ముత్తాత గారు ఇక్కడ బావులు తవ్విస్తున్నప్పుడు శివుడి లింగం ఒకటి కనిపించిందంట. ఆ శివుడి లింగాన్ని తీసుకొచ్చేసి జస్ట్ పక్కకు పెట్టారట. బట్ ఆ రోజు రాత్రే కల్లోకి ఈ భక్తవార్ సింగ్ వాళ్ళ ముత్తాత కల్లోకి శివుడు కల్లోకి వచ్చి నన్ను ఇక్కడ ఈ ప్రదేశంలో ఆలయం కట్టించండి అన్నట్టుగా ఒక కల వచ్చిందంట. సో భక్తవార్ సింగ్ వాళ్ళ తాత వచ్చేసి నెక్స్ట్ డే ఇక్కడ ఇదంతా కూడా మట్టితో మనకి ఓవరాల్ గా ఎక్కడ చూసుకున్నా కూడా మట్టి రాళ్లతో మనకి పురాతనమైన కట్టడం కదండి, చాలా స్ట్రాంగ్ గా అప్పట్లోనే నిర్మించారు. అలా తరతరాలుగా ఈ భక్తవార్ సింగ్ వాళ్ళు ఇలా పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి సంబంధించి ఏదైనా చూసుకోవాలి అనుకున్నా, ప్రత్యేకమైన పూజలు చేయాలనుకున్నా కూడా భక్తవార్ సింగ్ యొక్క ఫ్యామిలీ కూడా మొత్తం కూడా మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకుంటూ ఉంటుంది అని ఇక్కడ వారు అండ్ భక్తవార్ సింగ్ ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేశారు. అండ్ మనం ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఆర్భాటాలు ఏమీ లేవు, జస్ట్ నీళ్లతో అభిషేకం, కొబ్బరి నీళ్లతో అభిషేకం, పూలతో అభిషేకం చేస్తారండి. దీపారాధన చేసి మనసులో ప్రశాంతంగా శివనామస్మరణ చేస్తూ దేవుడిని ఆరాధిస్తే గనక అసలు నేనే ఫీల్ అయ్యానండి, చాలా సంతోషంగా, ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే నాకే ఇలా అనిపించిందంటే రోజు వచ్చే భక్తులకు అసలు ఆ మాటలే వర్ణనాతీతం అండి. ఎందుకంటే రోజు కూడా మనకి ఇక్కడ జనాలు అయితే చాలా కుప్పలుగా వస్తుంటారు. సోమవారం అయితే ఇంకెక్కువగా వస్తూ ఉంటారండి. సాధారణంగా ఎక్కడైనా హారతులు ఏ టైంలో నిర్వహిస్తూ ఉంటారండి? మధ్యాహ్నం 12, సాయంత్రం 5, 6, 8 అలా కదా అండి. ఓన్లీ పురాణా పూల్లో ఉన్న శివాలా ఘాట్ లో మాత్రం మధ్యరాత్రి 2 గంటలకు కూడా హారతి ఉంటుందండి. బ్రహ్మ సూత్రం అనేది ఇక్కడ మాత్రమే స్పెషాలిటీ అని ఇందాక భక్తుడు కూడా చెప్పారు కదా అండి. సోమవారం నైట్ 2 గంటలకు ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో ఎక్కడా చేయరండి. మధ్యరాత్రి 2 గంటలకు ఇక్కడ మాత్రమే హారతి అభిషేకాలు జరుపుతూ ఉంటారంట. ఆ టైంలో కూడా వస్తే చాలా మంచి జరుగుతుందని, మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు చెప్తూ ఉన్నారు, ఆలయ నిర్వాహకులు కూడా చెప్తున్నారండి. మరి మీలో ఎవరైనా ఈ కార్తీక మాసంలో కానీ శివాలయానికి ప్రత్యేకంగా ఎప్పుడు దర్శనాలు చేసుకునేవారు ఒక్కసారి విజిట్ చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది.